Good evening, CMA Inter students. Coming into the most important and the easiest subject, management accounting in group 2. సో ఇది టోటల్ మనకు 100 మార్క్స్ పేపర్. ఇందులో ఫస్ట్ 30 మార్క్స్ కి ఎంసీక్యూస్ ఉంటాయి నాన్న. క్వశ్చన్ నెంబర్ 1 15 క్వశ్చన్స్ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 నుంచి క్వశ్చన్ నెంబర్ 8 వరకు మొత్తం 7 క్వశ్చన్స్ మనకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటూ ఈచ్ క్వశ్చన్ 14 మార్క్స్ అడుగుతారు. అవుట్ ఆఫ్ ఈ 7 క్వశ్చన్స్ మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఓన్లీ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే చాలా. సో క్వశ్చన్ నెంబర్ 2లో ఏ వచ్చిందో మనకు చాప్టర్ 1 థియరీ క్వశ్చన్ ఉంటుంది, డ్యామ్ షూర్. నెక్స్ట్ 2లో బి వచ్చిందే ఏబిసి కాస్టింగ్. రెండు ఈజియెస్ట్ చాప్టర్స్ అన్నమాట. సో ది పర్టికులర్ ఈ 2 చాప్టర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్కిప్ అనేది చేయొద్దండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వస్తే 3లో ఏ వచ్చిందో మనకు మార్జినల్ కాస్టింగ్ సివిపి అనాలిసిస్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో బి వస్తే మార్జినల్ కాస్టింగ్ లోనే డెసిషన్ మేకింగ్ నుంచి అడుగుతారు. లైక్ మేక్ ఆర్ బై డెసిషన్స్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, ఆర్ మేక్ ఆర్ సబ్ కాంట్రాక్టింగ్, ఆర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్, ఇలాంటి పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో వచ్చిన మార్జినల్ కాస్టింగ్ సేమ్ డెసిషన్ మేకింగ్ చాప్టర్స్ నుంచి, లైక్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ కీ ఫ్యాక్టర్ అనాలిసిస్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి అడుగుతారు అనమాట. నెక్స్ట్ 4లో బి వచ్చింది మనకు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. 4లో బి వచ్చి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చింది డ్యామ్ షూర్ 14 మార్క్స్ క్వశ్చన్ నాన్న. స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి అన్న అడగచ్చు, ఆర్ బడ్జెట్ కాస్ట్ నుంచి అన్న అడగచ్చు. సో ఏదో ఈ పర్టికులర్ 2 చాప్టర్స్ లో ఏదో ఒక చాప్టర్ నుంచి ఖచ్చితంగా 14 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 5th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వస్తే 6A వచ్చింది స్టాండర్డ్ కాస్టింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ అడుగుతారు. నెక్స్ట్ 6లో బి వస్తే బడ్జెట్ కాస్టింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ప్రొడక్షన్ బడ్జెట్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఏ వచ్చింది ఎకనామిక్ వాల్యూ యాడెడ్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఈ పర్టికులర్ 2 కాన్సెప్ట్స్ నుంచి మనకు అడుగుతారు నాన్న. నెక్స్ట్ 7B వచ్చింది డ్యామ్ షూర్ లెర్నింగ్ కర్వ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 వచ్చింది డెసిషన్ థియరీ. మోస్ట్ ఆఫ్ ద కేస్ లో మినీ మ్యాక్స్ రిగ్రెట్ రూలే అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8B వచ్చింది రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ థియరీ క్వశ్చన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ అనాలిసిస్. మీరు ఈ పర్టికులర్ ఏ చాప్టర్స్ మీరు లీవ్ చేయకుండా ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చదువుకొని వెళ్ళాలన్నా అంటే ఫస్ట్ చాప్టర్ థియరీ మీరు గట్టిగా కొడితే 5 పేజెస్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా డామ్ షూర్ 7 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ మీకు టైం ఉంటే చదవండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేయండి. ఖచ్చితంగా టైం ఉంటే చదవండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే చాప్టర్ నెంబర్ 1 డామ్ షూర్ చదవండి. ఏబిసి కాస్టింగ్ కూడా లీవ్ చేయొద్దు. మార్జినల్ కాస్టింగ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లీవ్ చేయొద్దు. సో ఎందుకు అంటే ఈ పర్టికులర్ చాప్టర్ 1 నుంచి 7 మార్క్స్కి, ఏబిసి కాస్టింగ్ 7 మార్క్స్, మార్జినల్ కాస్టింగ్ నుంచి టోటల్ 21 మార్క్స్కి, లెర్నింగ్ కర్వ్ 7 మార్క్స్, డెసిషన్ థియరీ 7 మార్క్స్. సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ ఏమన్నా అంటే చాప్టర్ 1 థియరీ, ఏబిసి కాస్టింగ్, నెక్స్ట్ లెర్నింగ్ కర్వ్, నెక్స్ట్ డెసిషన్ థియరీ, తర్వాత మార్జినల్ కాస్టింగ్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ చాప్టర్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లీవ్ చేయొద్దండి. సో ఇక్కడ వరకే మనం యాడ్ చేసినా కూడా టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నానా అంటే 28 + 21 49 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి. ప్లస్ 30 మార్క్స్ ఎంసీక్యూస్. టోటల్ ఎన్ని మార్క్స్ నానా 79 మార్క్స్. మీరు 79 మార్క్స్ అటెంప్ట్ చేస్తే ఈజీగా మీకు అబౌవ్ 60 వస్తాయి. ఇక్కడ చదవడం మీన్స్ ఆ పర్టికులర్ చాప్టర్లో మీకు ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1 మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివారంటే ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసేలాగా చదవండి. సో అక్కడక్కడ కొంచెం చదివేసి వదిలేయద్దండి. ఇన్ కేస్ ఇంకా టైం ఉంటే స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెట్, సో ఈ రెండింటిపైన కూడా ఎక్కువ ఎంఫసిస్ అనేది పెట్టండి. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్కి వచ్చేందుకు ఇవేనా. ఫస్ట్ చాప్టర్ థియరీ, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ అకౌంటింగ్ థియరీ, ఏబిసి కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, లెర్నింగ్ కర్వ్, డెసిషన్ థియరీ, స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెట్ కంట్రోల్. సో ఈ పర్టికులర్ చాప్టర్స్ మనకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ 120 మార్క్స్ పేపర్ అనేది వచ్చేస్తారు. సో స్టాండర్డ్ కాస్టింగ్ లో కూడా మీరు
ఎంతవరకు ఖచ్చితంగా చదువుతారు నాన్న అంటే, అప్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వరకు మీరు ఖచ్చితంగా స్టాండర్డ్ కాస్టింగ్‌లో చదవండి. బడ్జెట్ అనేది చాలా ఈజీ చాప్టర్ అన్నమాట. సో, గట్టిగా కూర్చుంటే ఒక 2 అవర్స్‌లో మీరు కంప్లీట్ చేసేయొచ్చు. సో, 14 బడ్జెట్‌లో 14 మార్క్స్ క్వెషన్ అడిగితే ఖచ్చితంగా ఎక్కడి నుంచి అడుగుతాడు నాన్న అంటే క్యాష్ బడ్జెట్. క్యాష్ బడ్జెట్టే అడుగుతాడు. 14 మార్క్స్ క్వెషన్ బడ్జెట్ నుంచి అడగాలంటే ఖచ్చితంగా క్యాష్ బడ్జెట్టే అడుగుతాడు. డామ్ షూర్ ఇది రాసిపెట్టుకో.